పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, అలాగే జనసేన సీనియర్ నాయకులు సుజాత గారు, వీళ్ళు మనతో జూమ్లో ఉన్నారు. వీళ్ళతో మాట్లాడదాం. కృష్ణాంజనేయులు గారు, గుడ్ మార్నింగ్. సో ఓవరాల్గా చూస్తే ఒక నెయ్యికి సంబంధించినటువంటి అంశంలోనే కేజీకి 25 రూపాయలు లంచం కావాలని చెప్పేసి ఒక టీటీడీ చైర్మన్కి సంబంధించినటువంటి సన్నిహితుడు, అలాగే ఆయనకి పిఏగా ఉన్నారట ఆయన. సో ఆయన డిమాండ్ చేశాడు. ఇవ్వకపోయినందుకు ఏదైతే నెయ్యికి సరఫరా చేసేటటువంటి సంస్థను బ్లాక్ లిస్ట్లో పెట్టాలని ఒత్తిడి చేశాడు. ఆ తర్వాత దాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టిన తర్వాత మళ్ళీ జరిగిన రీటెండర్స్లో పాల్గొని ఇంకో కంపెనీ 136 రూపాయలు అదనంగా కోట్ చేసింది. ఆ 136 రూపాయల లెక్కన 25 రూపాయల లెక్కన వీళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితి. 50 లక్షల వరకు ఆయన తీసుకున్నాడు, ఆయన ట్రాన్సాక్షన్స్ చూస్తుంటే అని చెప్పేసి సిటీ చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఈ వెంకటేశ్వర స్వామికి ఎటు చూసినా సరే ఈరోజు నష్టం వాటిల్లే విధంగా ఆ రోజు తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, అంతేకాకుండా నిర్ణయాల తాలూకా జరిగినటువంటి అక్రమాలు ఏమన్నా ఉన్నాయనుకోవచ్చా? అసలు ఈ ఒక్క కేస్ స్టడీ అంటే చిన్న అప్పన్న అనేటటువంటి ఒక వ్యక్తి నెయ్యికి 25 రూపాయలు కేజీకి ఇవ్వాలి అని చెప్పేసి డిమాండ్ చేసినటువంటి అంశాన్ని పట్టుకొని ఇదంతా కూడా వ్యవస్థలోనే ఇలాంటి లోపాలు ఉన్నాయా, ఈ వ్యవస్థ అంతటి కూడా ఇలాంటి అక్రమాలు వ్యాపించి ఉన్నాయని అనుకోవచ్చా, లేకపోతే ఇది కేవలం నెయ్యి వరకే పరిమితం ఉందని అనుకోవచ్చా సార్ మనం? రాజుగారు నమస్తే, ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. మా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 16 నెలల కాలంలో ప్రధానంగా మొట్టమొదటిగా వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి కుంభకోణాల్లో కీలకమైనటువంటి కుంభకోణంగా బయటకు వచ్చినటువంటి అంశం తిరుపతి లడ్డూ ప్రసాదంలో ఆవు నెయ్యి ఏదైతే ఉపయోగిస్తారో దానికి సంబంధించినటువంటి కల్తీ వ్యవహారం ప్రధానంగా వెలుగులోకి వచ్చింది. ఈ అంశము రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి. ఎందుకు అంటే వెంకటేశ్వర స్వామి భక్తులు దేశవ్యాప్తంగాను ఇతర దేశాల్లో కూడా కోట్లాది మంది భక్తులు ఉంటారు. తిరుపతి లడ్డూ ప్రసాదానికి సంబంధించినటువంటి వ్యవహారం చాలా నమ్మకాలతో కూడుకున్నటువంటి అంశం. ఈ లడ్డూ ప్రసాదంలో వాడేటువంటి నెయ్యిలో కల్తీ జరిగిందని, ఈ కల్తీకి సంబంధించినటువంటి వ్యవహారం అనేటువంటిది వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రధానంగా సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా ఉన్న సమయం, ఆ తర్వాత మళ్ళీ భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్ గా ఉన్న సమయం, ఈవో ధర్మారెడ్డి వీళ్ళ యొక్క పాత్ర వ్యవహారం ఎన్నిటి మీద ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యం. దాంతోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ రోజున సిట్ వేసింది, దర్యాప్తు జరపాలనేటువంటి ప్రయత్నాలు చేసినటువంటి నేపథ్యం. ఆ నేపథ్యంలోనే వైవి సుబ్బారెడ్డి దీని మీద ఇక్కడ సిట్ కాదు, వీళ్ళు దర్యాప్తు జరిపితే నిష్పక్షపాతంగా జరగదు, కాబట్టి దీని మీద సిబిఐ దర్యాప్తు జరపండి అనేటువంటి దాని మీద వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు సిబిఐ అధికారి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సిట్కు సంబంధించినటువంటి అధికారులు, అదేవిధంగా ఈ తినుబండారాలకు సంబంధించినటువంటి నాణ్యతా ప్రమాణాలను చూసేటువంటి జాతీయ స్థాయికి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు కూడా ఈ సిట్ లో ఉండేటువంటి విధంగా జాగ్రత్తలు తీసుకొని దీనికి సంబంధించినటువంటి అంశాలను నిగ్గు తేల్చమని విచారణకు ఆదేశించినటువంటి పరిస్థితి ఉంది సుప్రీంకోర్టు. ఇప్పుడు జాతీయ స్థాయిలో సిబిఐ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు అందరూ కలిసి ఈ సిట్ దర్యాప్తు అనేది కొనసాగుతూ వస్తుంది. ఇప్పటికే కొన్ని డైరీలకు సంబంధించినటువంటి నిర్వాహకుల్ని, అక్కడ ఉద్యోగుల్ని, అక్కడ కల్తీలకు సంబంధించినటువంటి వ్యవహారం వీటిలో ఇప్పటికే చాలా అరెస్టులు జరిగాయి. అయితే ఇప్పుడు జరిగినటువంటి అరెస్టు రాజకీయంగా చాలా కీలకమైనటువంటి అరెస్టుగా భావించాల్సి ఉంటుంది. ఈ చిన్న అప్పన్న అనేటువంటి ఇతను వైవి సుబ్బారెడ్డికి పిఏగా ఉన్నారు. ఆయన 2014 నుంచి 24 వరకు ఉన్నట్టున్నారు. వైవి సుబ్బారెడ్డి టిటిడి చైర్మన్ గా ఉన్న సమయంలోనే ఆయనకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ చూశారు అనేటువంటి దాన్ని. ఈ నేపథ్యంలో ఆయన అరెస్టు తర్వాత వచ్చినటువంటి విషయాలు అంటే బోలేబాబా డైరీ నుంచి ఆయన ఒక 25 రూపాయలు కేజీ చొప్పున అడిగారు అనేటువంటిది ఒకటైతే ఆరోపణ. ఒకవేళ వాళ్ళు ఇవ్వను అనేటువంటి పరిస్థితి ఉంటే వాళ్ళని తొలగించేసి అగ్రికి సంబంధించినటువంటి ఇంకొక డైరీ వాళ్ళని డిమాండ్ చేసి 50 లక్షల రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి ముడుపుల రూపంలో తీసుకున్నారు అనేటువంటి ఆరోపణ. ఇవన్నీ కూడా పోలీసులు సిట్టుకు సంబంధించినటువంటి కొన్ని ఆధారాలు సేకరించిన తర్వాత ఆయన మీద రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నటువంటి అంశాలు. ఇప్పుడు ఆయన్ని పోలీస్ సిట్ కస్టడీకి తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇంకా అదనపు సమాచారాన్ని రాబట్టేటువంటి అవకాశాలు ఉండొచ్చు. అయితే ఈ అరెస్టు ఎందుకు కీలకం అని అంటున్నాం అంటే రాజకీయంగా ఒక టిటిడి చైర్మన్ కు పిఏగా ఉన్నటువంటి చిన్నప్పన్న
ఈ స్థాయిలో అంటే 50 లక్షల రూపాయలు డిమాండ్ చేసి తీసుకునేటువంటి స్థాయి కానివ్వండి, అదేవిధంగా మొత్తము ఈ నెయ్యికి సంబంధించినటువంటి కొనుగోళ్ల వ్యవహారాలను నిర్ణయించేటువంటి వ్యవహారము, అదేవిధంగా ఆ డైరీలతో ఈయన సంప్రదింపులు జరిపేటువంటి వ్యవహారం ఒక పిఏకి ఆయన నేరుగా చేస్తే సాధ్యమయ్యేటువంటి వ్యవహారాలు కావు. వాళ్ళ యొక్క టిటిడి చైర్మన్ పాత్ర ఉండి ఉండొచ్చు అనేటువంటి అనుమానాలు ఈ రోజున సిట్టుకు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ చిన్న అప్పన్న చెప్పేటువంటి సమాచారం ఆధారంగా అందుకు సంబంధించినటువంటి పూర్తి సాక్ష్యాధారాలని పరిశీలించిన తర్వాత ఆధారాలు గిన దొరికితే అందుకు అనుగుణంగా వైవి సుబ్బారెడ్డికి, అదేవిధంగా ఆ తర్వాత చైర్మన్ అయినటువంటి కరుణాకర్ రెడ్డికి, అప్పుడు ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డికి వీళ్ళకి నోటీసులు ఇచ్చి విచారించేటువంటి అవకాశం ఉంది. వీళ్ళ పాత్ర ఉందని గిన తేలితే ఖచ్చితంగా ఈ వీళ్ళ అరెస్టులు కూడా ఉండేదానికి అవకాశం ఉండొచ్చు. ఇక్కడ సిట్ దర్యాప్తుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఖచ్చితంగా లడ్డూ ప్రసాదంలో వినియోగించినటువంటి ఆవు నెయ్యికి సంబంధించినటువంటి కల్తీ జరిగింది. కల్తీ నెయ్యిని ఆయా డైరీల నుంచి సరఫరా చేసేటువంటి విధంగా అప్పుడు ఒప్పందాలు జరిగాయి అనేటువంటి విషయం మాత్రం ప్రాథమికంగా ఈ దర్యాప్తులో తేలినటువంటి అంశం. తప్పు జరిగింది, అవినీతి జరిగింది. ఈ అవినీతికి బాధ్యులు ఎవరనేటువంటిది ఇప్పుడు తేలాల్సినటువంటి అంశం. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో కేవలం అప్పన్న చెప్పినటువంటి విషయాల వరకు ఆయన 2 రకాల వాదనలో తీసుకొచ్చినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకొక వీడియో కూడా రిలీజ్ చేసింది. రిమాండ్ రిపోర్ట్ లో 50 లక్షలకు సంబంధించినటువంటి వ్యవహారం ఎన్ని పోలీసులు ఇచ్చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పన్న ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు. నన్ను బలవంతంగా సుబ్బారెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళ పేరు చెప్పమన్నారు, కరుణాకర్ రెడ్డి పేరు చెప్పమన్నారు, ఏవో ధర్మారెడ్డి పేరు చెప్పమన్నారు, నాకు 6 వీడియోలు చేసి డిలీట్ చేశారు. ఇలాంటివన్నీ కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. అది బయటకు వచ్చింది. అది ఎంత మేరకు కరెక్ట్ కాదనేటువంటి తెలియదు. అయితే ఇప్పుడు చిన్న అప్పన్న చెప్పేటువంటి విషయాల ప్రకారంగా అతను ఏ వాదనలో చెప్పినప్పటికీ కూడా సిట్ దగ్గర ఉన్నటువంటి ఆధారాలకు అనుగుణంగా పూర్తి స్థాయి దర్యాప్తులో వాస్తవ అవాస్తవాలు ఏంటి అనేటువంటిది తేలేటువంటి అవకాశం ఉంటుంది. ఇది చాలా సీరియస్ విషయం. మీరు అన్నట్లుగా ఇది కేవలము నెయ్యి వరకే పరిమితమైంది అని అనుకోవాల్సినటువంటి అవసరం లేదండి. ఖచ్చితంగా నెయ్యి, అదేవిధంగా దాంట్లో వాడేటువంటి ఇతర యాలుక్కలు కానివ్వండి, లేకపోతే మిగతా సంబంధించినటువంటి ఏవైనా సరే దాంట్లో వాడే పదార్థాలు కానివ్వండి, అదే విధంగా టిటిడి కొనుగోలు చేసేటువంటి పప్పులు, ఉప్పులు, పంచదార, మిగతా అన్నిటికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కూడా అసలు ఈ కొనుగోళ్లకు సంబంధించినటువంటి కమిటీలో ఉండటం అనేటువంటిది టిటిడి పాలక మండలిలో అది చాలా ఇంపార్టెంట్ గా భావిస్తారు అనమాట. ఎందుకయ్యానంటే వీళ్ళకి ఈ కొనుగోలులో ప్రతి దాంట్లో డబ్బులు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అందరూ అనుకుంటారు దేవుడు అంటే భయపడతారు, ఎవరు కూడా అవినీతి చేయరు అనేటువంటి దాని అందరూ అనుకుంటారు. కానీ ఈ రోజున టీటీడీలో జరిగేటువంటి పరిణామాలు మీరు తిరుపతి కేంద్రంగా రిపోర్టింగ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మొత్తం అక్కడ తలనీలాలు దగ్గర నుంచి, కొనుగోలు దగ్గర నుంచి, రూముల కేటాయింపు దగ్గర నుంచి, అదే విధంగా దర్శనాల దగ్గర నుంచి మొత్తం కరప్షన్ అనేటువంటిది ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మొదలైంది ఏం కాదు. అంతకు ముందు ఉండి ఇప్పుడు 16 నెలల కాలంలో ఈ ప్రభుత్వంలో కూడా ఇప్పుడు పాలక మండలిలో కూడా ఇలాంటి అవినీతి కార్యకలాపాలు జరుగుతూనే ఉన్నాయి. ఇది నేను ఊరికే ఆరోపణ చేయట్లేదు. ఆంధ్రజ్యోతిలో అనేకమైనటువంటి కథనాలు ఈ 16 నెలల కాలంలో జరిగినటువంటి పరిణామాల మీద కూడా ఈ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేటువంటి ఆంధ్రజ్యోతిలో కూడా కథనాలు వచ్చాయి. దీనికి ప్రధానమైన కారణం ఒకటే గారు, ఏమిటి అంటే ఎప్పుడైతే ప్రభుత్వాలు అదేవిధంగా రాజకీయ పార్టీలు పాలక మండలకు సంబంధించినటువంటి నియామకాలు, రాజకీయ నియామకాలు చేస్తున్నారో, ఈ రాజకీయ పునరావాస కేంద్రంగా ఈ రోజున టిటిడి మొదలైందో, ఆ విధంగా మారిందో, అప్పటి నుంచే ఈ కరప్షన్ అనేటువంటిది మొదలైంది. దీన్ని పూర్తి స్థాయిలో కరప్షన్ నిర్మూలించాల్సినటువంటి బాధ్యత పాలక ప్రభుత్వాల మీద ఉంది. ఓకే సార్. సుజాత గారు గుడ్ మార్నింగ్. సో ఓవరాల్ గా చూస్తే ఈ కల్తీ నెయ్యికి